ఒక దినాన ఒక వ్యక్తి బలమును బాగా ఉపయోగించేవాడంట. ఒక కొడుకు తెలివిని బాగా ఉపయోగించేవాడంట. ఆస్తి పంపకాలు వచ్చినాయి. ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు ఒక 2 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒకటి 100కి లాభార్జనలో వెళ్తుంది, ఒకటి 90%లో వెళుతుంది. పెద్ద ఇండస్ట్రీ అనేది తెలివి జ్ఞానం కలిగిన వాడు మాత్రమే డీల్ చేయగలరు. చిన్నది అంతంత మాత్రం ఉన్న వారు ఎవరైనా చేయగలరు. ఇప్పుడు 2 కొడుకులు కూడా నాకు పెద్దదే కావాలి, నాకు పెద్దదే కావాలని 2 తండ్రితో పోరాడుతున్నారు. అప్పుడు తండ్రి అన్నాడు, నాకు 2 కొడుకులంటే ఇష్టమే, మీ 2 నాకు ఇష్టమే, నేను కాదనంట్లా, కానీ నాకు అదే రీతిగా ఈ యొక్క ఇండస్ట్రీస్ కూడా అంతే ఇష్టం అన్నాడంట. మీ 2 నాకు ఇష్టమే, ఆ ఇండస్ట్రీస్ కూడా నాకు ఇష్టమే. మీకు 2 ఒకదాని కొరకే ఆశపడుతున్నారు కాబట్టి ఈ 2 కూడా నాకు ఇష్టమే. ఎవరెవరు దీనికి సమర్థులో ఒక టెస్ట్ పెడతానో ఆ టెస్ట్లో మీరు ఎవరైతే గెలుస్తారో వారికి నేను పెద్ద ఇండస్ట్రీ ఇస్తా, ఓడిన వారికి చిన్నదిస్తానన్నాడు. అప్పుడు దేవుని జ్ఞానం చేత తండ్రి ఒక తెలివితో ఏం చేశాడంటే 2 కొడుకులు పిలిచి, అబ్బాయి మీ 2కి చెరువు గది ఇస్తున్నా, ఈ 2 గదుల నిండా ఖాళీ లేకుండా నింపండి అన్నాడు. అన్నప్పుడు ఆ 2 కొడుకులకి చెరువు గది ఇచ్చినప్పుడు చిన్న కొడుకు పొద్దున్నే మొదలుకొని సాయంకాలం దాకా ఏం చేశాడంటే ఒక కొత్తగా ఉరగడ్డ ఒకటి తెచ్చేసి ఆ గదిలో ఎంతవరకు పట్టగలుగుతుందో అంత గట్టిగా కుక్కేశాడు. కుక్కేయగానే పొద్దునే తండ్రిని తీసుకొచ్చాడు. నాన్నగారు ఇదిగోండి నేను కుక్కి వేసానన్నాడు. అదే పెద్ద కొడుకు కూడా చెప్పాడు. అదే టైంలో ఆ పెద్ద కొడుకు అటు ఇటు ఖాళీగా తిరుగుతున్నాడు, ఏం చేయట్లేదు, పని అంబక్క అయిపోయింది అన్నట్టుగా చిన్న కొడుకు సంతోషపడిపోతున్నాడు. వరిగడ్డంతో ఓకే చూడండి నేను బాగా కుక్కేస్తున్నాను, ఇక ఇండస్ట్రీ నాదే, నేను కష్టపడిపోతున్నాను అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఈ పెద్ద కొడుకు ఏం చేయట్లా, చిన్న కొడుకు గడ్డను నింపుతున్నాడు. ఉదయకాలమున తండ్రిని పిలిపించారు. తండ్రి వచ్చాడు, చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు నేను నింపేసాను, చుట్టూ రండి అన్నాడు. పొద్దునే వెళ్ళి చూస్తే ఆ స్లాబ్కి దానికి ఎంత తేడా వచ్చిందంటే ఒక 2 అంగుళాలు తేడా వచ్చింది. దేని స్తోత్రం. 2 అంగుళాలు తేడా వచ్చి ఏమొచ్చింది, ఖాళీ వచ్చింది. అంటే పూర్తిగా నింపలేకపోయాడు. ఇప్పుడు ఎరా పెద్దోడా నువ్వేం చేసావు, నింపాను, ఏం పని చేయలేదంట కదా, నేను చేయాల్సిన పని చేశాను. ఒకసారి షట్టర్ ఎత్తారంట. ఏంటి చెప్పండి, షట్టర్ ఎత్తారు, మళ్ళీ షట్టర్ దించారు. లోపలికి వెళ్ళి ఏం చేశాడంటే ఒక కొవ్వొత్తి తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా, అగ్గిపుల్లెపు గీసి వెలిగించాడు. వెలిగించగానే ఆ వెలుగంతా ఏమైందో తెలుసా, ఆ రూమ్ అంతా చీకటితో ఉన్న వెలుగుతో నింపేస్తుంది. చీకటి ఎలా మారిపోయింది, వెలుగుతో నింపబడింది. ఎక్కడా కూడా చీకటి కనపడుతుందా, ఎక్కడైనా చీకటి కనపడుతుందా, కనపడలో. దేవుని యొక్క జ్ఞానమునకు మితి లేదు. ఒక్కోసారి ధనము పని చేయదు, పొలము పని చేయదు, ఆస్తి పని చేయదు. ఏమున్నా ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా మన బిడ్డలకి జ్ఞానం ఇవ్వాలి. దేవుని జ్ఞానం ఇస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళా కానీ చక్కగా బ్రతకగలుగుతారు. ఏమున్నా ఏమి లేకపోయినా కానీ ఎక్కడికి వెళ్ళా కానీ చక్కగా బ్రతకగలుగుతారు, స్థిరపరచబడతారు. కాబట్టి దేవుని జ్ఞానం ఇవ్వాలి.